జున్ను మందెచ్చని తాగుదందా. హాయ్ ఆల్, వెల్కమ్ టు టాలీ పల్స్. విష్ణు విన్యాసం మూవీ రివ్యూ. శ్రీ విష్ణు అండ్ టీమ్ ఈ మూవీకి చాలా బాగా మార్కెటింగ్ చేయడం చూస్తున్నాం ఆల్రెడీ. దాని వల్ల ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. పాజిటివ్ విషయానికి వస్తే హీరో క్యారెక్టరైజేషన్, హీరోకి జాతకం అంటే చాలా పిచ్చి అనమాట. లైక్ ఆ జాతకాన్ని నమ్ముతూ తను చేసే ఎపిసోడ్స్ గానీ అవన్నీ కొంచెం ఫన్ జనరేట్ చేస్తాయి. అండ్ అలానే శ్రీ విష్ణు ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. తన కామెడీ టైమింగ్ తో గానీ, డైలాగ్ డెలివరీతో గానీ, ఆ సీన్స్ పర్టికులర్ సీన్స్ ని చాలా ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. తన పక్కన సైడ్ కిక్ లాగా సత్య కొన్ని సీన్స్ లోనే ఉంటాడు కానీ వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై రాధన్ ఈ సినిమాకి పాజిటివ్ గా ఉంది. సీన్స్ ని ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి సినిమాకి. నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బైక్ లో పెట్రోల్ లేకపోతే దానికి ఎంత కిక్ కొట్టినా అది స్టార్ట్ అవుతుంది. సో అలానే సినిమాలో దమ్ము లేనప్పుడు శ్రీ విష్ణు ఎంత కష్టపడినా అది వర్కౌట్ అవ్వలేదు అని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ నయన్ సారిక, యాక్చువల్లీ ఆవిడ ఆయి సినిమాలో గానీ, కా సినిమాలో గానీ తన క్యారెక్టరేషన్ చాలా లైవ్లీగా బబ్లీగా అలా ఉంటది అనమాట. కానీ ఈ సినిమాలో చాలా డల్ గా అండ్ చాలా ఫ్లాట్ గా అనిపించింది అనమాట. సో డైరెక్టర్ ఎందుకు అలా చూస్ చేసుకున్నారు అర్థం కాలేదు, కానీ అది ఒక నెగిటివ్ ఈ సినిమాకి. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చే ఆ లవ్ యాంగిల్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఏదో కావాలని అతికిచ్చినట్టు అనిపించింది, కానీ సినిమాలో ఎక్కడ కూడా అది ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించలేదు. సో సినిమాలో ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో ఇంటర్వెల్ టైం దగ్గర రివీల్ చేస్తారనమాట. కానీ అంతసేపు అయినాక ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుందో అది చూసిన వెంటనే ఏంటి దీని గురించి వీళ్ళు ఇంత బిల్డప్ ఇచ్చింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. స్టార్టింగ్ లోనే అది రివీల్ చేసేసి ఉంటే ఆడియన్స్ కూడా ట్రావెల్ చేసేవాళ్ళు. దాంతో పాటు ఎప్పుడైతే అది హీరోకి ఓపెన్ అవుతుందో మేబీ అప్పుడు ఇంకా హై ఇచ్చేదన్నమాట. లైక్ కామెడీ టైమింగ్ బాగా పండేదేమో అనిపించింది. సో సినిమాలో హీరో క్యారెక్టరేషన్ జాతకాలని బాగా నమ్ముతాడని చూపించారు. కానీ జాతకాలను ఎందుకు నమ్ముతాడనే ఒక సీన్ తో స్టార్ట్ చేస్తుంటే బాగుండేదని చెప్పి నాకు అనిపించింది. సో క్యారెక్టరైజేషన్ కి బ్యాక్ స్టోరీ లాగా ఒక సీన్ ఉన్నా బాగుండేది. అలానే ఆ నమ్మకాన్ని వదిలేసేటప్పుడు కూడా జరిగే సీన్ అవన్నీ కూడా చాలా మెచ్యూర్ గా అనిపించింది అనమాట. ఇంకొంచెం స్ట్రాంగ్ సీన్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సినిమాలో మెయిన్ ఇంకొక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో పెళ్లి గురించి, పర్టికులర్ గా ఈ జనరేషన్ లో దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటారు, అంత కనెక్ట్ అవుతారు అని అయితే నాకు అనిపించలేదు. మెయిన్ సినిమాకి అదే మైనస్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గానే నడిచింది, కానీ ఎప్పుడైతే కోర్ పాయింట్ కనెక్ట్ అవ్వలేకపోతామో సో సినిమా ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వలేదు. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎగ్జాక్ట్ గా ట్రైలర్ లో ఏదైతే చూపించారో అదే నడుస్తుంది అనమాట. చాలా లాగ్ అనిపించింది. బ్రహ్మాజీ అండ్ ప్రవీణ్ లాంటి క్యారెక్టర్స్ కూడా అంత వెయిట్ ఇచ్చినట్టు అనిపించలేదు అనమాట. సినిమాలో సాంగ్స్ కూడా అంత ట్రెండీగా లేవు, ఏది కూడా క్యాచీగా లేదు. సో సాంగ్స్ కూడా సినిమాకి మైనస్ అని నా ఫీలింగ్. ప్లాట్ గానీ దాని కాన్ఫ్లిక్ట్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తీయొచ్చు దాని, బట్ ద ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ గానీ, సినిమాలో ఎమోషనల్ డెప్త్ గానీ, కాన్ఫ్లిక్ట్ రివీలింగ్ టైమింగ్ గానీ ఇవన్నీ గనక ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ వెల్ అని చెప్పి నాకు అనిపించింది. సో కంక్లూడ్ చేయాలంటే నాకైతే ఈ మూవీ అంత నచ్చలేదు, నాకు పర్సనల్ గా వర్కౌట్ అవ్వలేదు. సో మా టాలీ పల్స్ మీటర్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్, శ్రీ విష్ణు ఈ సినిమా చేసి ఉండాల్సిందే కాదా, మీకేమనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీ పల్స్.